హలో ఎవ్రీవన్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వీడియోలో బైబిల్ గురించి తెలుసుకుందామా? బైబిల్ యొక్క గొప్పతనం గురించి తెలుసుకుందాము. భూమి మీద బైబిల్ తెరిచేవానికి పరలోక ద్వారం కూడా తెరవబడుతుంది. బైబిల్ లేని గృహము చుక్కాని లేని నావ వంటిది. బైబిల్ మనిషి యొక్క పాపిష్టి స్థితిని, దేవుని యొక్క గొప్ప ప్రేమను, కృపను తెలియజేస్తుంది. ఇతర పుస్తకాలు మనకు సమాచారాన్ని ఇస్తాయి, కానీ బైబిల్ మనకు జీవాన్ని ఇస్తుంది. బైబిల్ గురించి తెలుసుకోవటం మంచిదే, కానీ బైబిల్ గ్రంథకర్తల గురించి తెలుసుకోవటం మరీ మంచిది. పరిశుద్ధ గ్రంథకర్త మాత్రమే దానిని చదివే వారి ప్రక్కన ఎప్పుడూ ఉంటాడు. మరి ఆ బైబిల్ని మనము రోజు ధ్యానిస్తున్నామా? మనము బైబిల్ ధ్యానించటం వల్ల ఎంతో గొప్ప జ్ఞానాన్ని పొందుకుంటాము. మరి ఈరోజు అందరూ బైబిల్ చదివారా? మీరు కూడా ఈరోజు బైబిల్ చదవకపోతే ఒకసారి చదవండి. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనకున్న శ్రమలను మర్చిపోయి దేవుని నుండి గొప్ప వాగ్దానాన్ని పొందుకొని ఆ వాగ్దానాన్ని బట్టి మనము ప్రార్థించుకుంటే దేవుడు మన అవసరతను తీరుస్తాడు. అదేవిధంగా ఆయన రాజ్యానికి చేరేవారిగా మనము ఉంటాము. ఆ బైబిల్ని మనందరము ప్రతిరోజు చదువుదాము. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.